ఫోటో ఇక్కడుందేంటి? గీతకి, ఈ పాపకి ఈ హత్యకి ఏమైనా సంబంధం ఉందా? మంత్రించి సమాధి చేయబడ్డ గీత ఈ పాపకి ఎలా హెల్ప్ చేయగలుగుతుంది? అంతా కన్ఫ్యూజన్గా ఉంది. యాండి నువ్వేంటి? నీ బాలకమేమిటి? నీ చేతిలో పాల గ్లాస్ ఏమిటి? అది అది నీకు దండం పెడతానే, అలా సిగ్గుపడకే, నాకు భయం వేస్తోంది. అబ్బా అది కాదండి. మరీ అంతలా నడుము తిప్పకే, ఈ వయసులో నడుము తిప్పితే నడుము పట్టేస్తుంది. ఇవన్నీ వెట్టకారాలేనండి. యాండి అసలు ఈ రోజు ఏంటో మీకు గుర్తుందా? నా జీవితంలో ఏదైనా మర్చిపోని రోజు ఉందంటే అది నేను నీకు మొగుడవడమేనే. ఆ తర్వాత నేను అన్నీ మర్చిపోయాను. ఈ రోజు మన పెళ్లి రోజు అని తెలిసి కూడా కావాలని నన్ను ఏడిపిస్తున్నారు కదూ. ఆ తప్పు నేను చేసినందుకు ఇప్పటికీ పశ్చాత్తాపడుతున్నాను. మళ్ళీ అవన్నీ గుర్తు చేసి నా గుండెలో గుణపాలు తిప్పబాకే. అబ్బా అది కాదండి. యాండి మనం సెకండ్ షో సినిమాకి వెళ్ళి చాలా కాలం అయింది కదా, ఈ రోజు సెకండ్ షో సినిమాకి వెళ్దామండి. బుద్ధుందా నీకు? స్వామీజీ ఎవరిని ఇల్లు దాటి బయటికి వెళ్ళదని చెప్పాడా? సెకండ్ షో అంటే ఏమిటే? ఇంట్లో ఉండి పాపని జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి ఈ వయసులో నీకు తిరుగుళ్ళు అవసరమా? పాపను చూసుకోవడానికి అర్జున్ అంజలిలు ఉన్నారు కదండి. అయినా నేను మిమ్మల్ని రోజు తీసుకుని వెళ్ళమంటున్నానా? ఈ ఒక్క రోజే కదా. మన ఇద్దరం కలిసి బయటికి వెళ్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మీరు నేను రాత్రిపూట సినిమా చూసి అలా కారులో మాట్లాడుకుంటూ వస్తుంటే ఆ చల్లని గాలిలో ఈ ప్రపంచంలో మన ఇద్దరమే ఉన్నట్టు అలా ఫీల్ అవుతుంటే ఎంత బాగుంటుందో ఊహించుకుంటుంటేనే నాకు సిగ్గేస్తుంది బాబు. చిచ్చి, ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు, ఎప్పుడు చూసినా నిద్ర 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 నిద్ర.
పడింది. నువ్వే కదా? చెప్పు, నేనెవరు? హనీ. నువ్వెవరు? నీ బానిసని. ఇప్పుడు నువ్వేం చేయాలి? వెళ్ళి సిరి చేతికున్న తాయెత్తుని తీసేయాలి. వెళ్ళు. ఇంట్లోకి ఒక క్షుద్ర శక్తి ప్రవేశించింది. ప్రమాదం పొంచి ఉంది. దుష్ట శక్తులు పాపని కబళించాలని ప్రయత్నం చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ పాప చేతుకున్న ఆ తాయెత్తును తీయవద్దు. అంజలి, ఏంటి ఇక్కడున్నావు? నిద్ర పట్టడం లేదా? లేదండి, స్వామీజీ గారు పాపకి ప్రమాదం ఉంది అన్నప్పటి నుంచి మనసంతా అదోలా ఉంది. స్వామీజీ గారు మనకు అండగా ఉన్నంత వరకు ఏ సమస్య రాదు. నువ్వేం కంగారు పడుకు. ఏమండి, మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తారా? ఏంటది? స్వామీజీ గారు మిమ్మల్ని పక్కకి తీసుకెళ్ళి ఏం చెప్పారు? చెప్పారు అంటే ఇలా సైలెంట్ గా ఉన్నారేంటి? ఏం లేదు, పాపని జాగ్రత్తగా చూసుకోమన్నారు. మీరు అబద్ధం చెప్తున్నారు. నా దగ్గర ఏదో దాస్తున్నారు. నేను మీ భార్యనండి. మన మధ్య కూడా దాపరికాలుంటాయా? నేను ఎప్పుడూ ఏ విషయం నీ దగ్గర దాచలేదు అంజలి. కాకపోతే కొన్నిసార్లు నీకు బాధ కలిగించే విషయాలు ఏమైనా ఉంటే వాటిని చెప్పను, అంతే. ఏ విషయమైనా నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నానండి, మీరు చెప్పండి. అది కాదు అంజలి. ప్లీజ్ అండి, ఏం జరుగుతుందో నాకు తెలియాలి.
గీత మళ్ళీ సమాధి నుండి బయటికి రావడానికి ప్రయత్నిస్తుందంట. దానికోసం సిరిని ఉపయోగించుకొని బయటికి రావడానికి ప్రయత్నాలు కూడా మొదలుపెట్టిందంట. ఇన్ని రోజులు నన్ను సొంతం చేసుకోవాలని చూసేది, కానీ ఇప్పుడు సిరిని కూడా తన సొంతం చేసుకోవాలని అనుకుంటుందంట. మరైతే ఈ సమస్య నుంచి బయటపడటం ఎలాగండి? కంగారు పడకు అంజలి, స్వామీజీ గారు ఆల్రెడీ పూజ ప్రారంభించారు. సరిగ్గా 11 రోజుల్లో వచ్చే అమావాస్య రోజు గీత ఆత్మని పూర్తిగా అంతం చేస్తామని చెప్పారు. మరి అప్పటి వరకు పాప చేతికున్న రక్షణ తాకితే పాపని కాపాడుతుంది. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. కాదు, మళ్ళీ ప్రయత్నించు. వెళ్ళు, త్వరగా తీ. ఏం చేస్తున్నావు? నిన్నే అడిగేది, ఏం చేస్తున్నావు ఇక్కడ? పాప చేతికున్న రక్షణ తీసేయాలి. ఏమైంది నీకు? సిరి చేతికున్న రక్షణ తీసేయాలి. ఏమైంది నీకు? నువ్వేం చేస్తున్నావు నీకు తెలుసా? ముందు ఇక్కడి నుంచి నడు. నిన్ను ఏంటండి నన్ను కొట్టారు? కొట్టడం ఏమిటే? చంపేస్తాను. నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నేనేం చేశాను మావయ్య? అయినా ఇదేంటి, నేను ఇక్కడున్నాను, వీళ్ళందరూ ఎప్పుడు వచ్చారు? నటించింది చాలు, ఆపో. ఏమైంది మావయ్య? చూడమా, సిరి చేతుకున్న రక్షాధారణ తీసేపోయింది. ఏంటమ్మా నువ్వు చేయబోయిన పని? పాప ప్రమాదంలో ఉందని చెప్పడం వల్లే కదా ఆ రక్షదారం కట్టాం. అలాంటి రక్షని నువ్వు తీసేయాలనుకుంటున్నావు అంటే నీ ఉద్దేశం ఏంటమ్మా? అరే, నేను తీయడమేంట్రా? చాలే ఆపో. దొంగ దొరికిన తర్వాత కూడా నటిస్తే దరిద్రంగా ఉంటుంది. అరే, నువ్వు మారేవని కూడా మాదే బుద్ధి తక్కువ. నీ మనసులో ఇంకా పాడు బుద్ధులు పోలేదు. అరే, పాపం చిన్నపిల్ల, దాని ప్రాణాలతో కూడా ఆడుకోవాలని చూస్తావా? సిగ్గులేదు? ఏమండి,
నేను ఒకప్పుడు తప్పుడు పనులు చేసి ఉండొచ్చు, కానీ నేను నిజంగా మారిపోయానండి. సిరి నా మనవరాలే కదండి. అదంటే నాకెంత ఇష్టమో మీకు కూడా తెలుసు కదా. అలాంటిది పాప ప్రాణాలు తీయాలని నేను ఎందుకు అనుకుంటానండి? నన్ను నమ్మండి. అమ్మా, జరిగిందేదో జరిగింది. ఇందులో తప్పెవరిదుందో చర్చించుకోవడం కంటే ఇక ముందు ఇలా జరగకుండా జాగ్రత్త పడాలి. స్వామీజీ గారిచ్చిన రక్షదారం సిరికి దూరం కాకుండా చూసుకోవడం మనందరి బాధ్యత. అంజలి, పద. ఏమండి, మన పెళ్లి రోజున మీ మీద ఒట్టేసి చెప్తున్నానండి, నిజంగానే నేనేం చేశానో ఎందుకు చేశానో గుర్తులేదండి. సరే, నమ్ముతాలే. ఇప్పటికే ఆలస్యమైంది, రా పడుకుందాం. స్వామి, నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఏమైంది ధర్మ? అంజలి ఇంటి ఎదురుగా ఉంటున్న నిషా అనే అమ్మాయి 4 రోజుల క్రితం కనిపించకుండా పోయింది. సడన్గా ఆ అమ్మాయి శవమై కనిపించింది. నాకు చిన్న పాప మీద అనుమానం వచ్చి ఆ పాప కోసం వెతుక్కుంటూ వెళ్ళాను. ఆ పాప గురించి ఓ నమ్మలేని నిజం తెలిసింది. ఏమిటది? ఆ పాప 5 సంవత్సరాల క్రితమే చనిపోయిందని. అంతేకాదు, ఆ కాలనీలో అంతకు ముందు కూడా 4 హత్యలు జరిగాయి. వాళ్ళని చంపింది కూడా ఆ పాపే అని తెలిసింది. చనిపోయిన పాప వాళ్ళనెలా చంపగలదని ఒక పోలీస్ ఆఫీసర్గా నేను నమ్మలేకపోవచ్చు. కానీ చనిపోయిన తర్వాత కూడా గీత తిరిగి వచ్చి ఎన్ని దారుణాలు చేసిందో కళ్ళారా చూశాక దెయ్యాలుంటాయని నమ్మక తప్పడం లేదు స్వామీజీ. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ పాప చనిపోయిన ఇంట్లో గీత ఫోటో దొరికింది. గీత ఫోటో దొరికిందా? అవును స్వామి. అంటే అంజలి చెప్పింది, నువ్వు చెప్తున్నది ఒకే కుటుంబం అన్నమాట. వాళ్ళ అమ్మా నాన్నలు చనిపోవడానికి కారణమైన వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి ఈ పాప ఆత్మ పరితపిస్తోందన్నమాట. ఇదిగోండి స్వామి, ఆ పాప ఫోటో. రాము, స్వామి, అంజనో ఏర్పాట్లు చెయ్యి.
స్వామి? ఇన్ని రోజులు అంజలి ఇంట్లో ప్రవేశించి గీతకు సహాయం చేస్తున్నది ఈ పాప. ఈ పాప మీకు తెలుసా స్వామి? గీత ఈ పాపనే పావుగా వాడుకొని సిరికి దగ్గరవ్వాలని ప్రయత్నించింది. ఆ ఇంట్లో జరుగుతున్న అన్ని అనర్థాలకు కారణం ఈ పాపే.